హారిక అలా ఉందంటే అమ్మ వదినలు కూడా అటు నుంచి చూస్తున్నారా? కొంపతీసి ప్లాన్ తెలిసిపోయిందా? ఏమైంది హారిక? అత్తయ్యకి వసు అక్కకి పాయిజన్ పాన్ గురించి తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయింది? బన్నీగాడు చూశాడు. వాడు పిల్లాడు కాదు, పిల్ల దెయ్యం. మీ మమ్మీ ఎక్కడా? అత్తయ్య వసు అక్కలు నన్ను మా మమ్మీని కొట్టారు. మమ్మీని వెళ్ళిపోమని చెప్పారు. పెళ్ళయ్యే వరకు ఈ ఇంట్లో అడుగు పెట్టొద్దు అని. మమ్మీ వెళ్ళిపోయింది. ఇక మనం నగల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. లేదక్క, మా మమ్మీ లేకపోయినా మనమే ఏదో ఒక ప్లాన్ చేయాలి. రేపు పెళ్లి ఆపాలి, నగలు మనకి దక్కాలి. ఇంకేం ప్లాన్ చేస్తాం? అంతా అయిపోయింది. తెల్లవారితే పెళ్ళి, ఇంకేం చేయలేం. అమ్మా నీకు దండం పెడతా వదిలిపెట్టమ్మా. చాలు ఇంకా చాలు. సూపర్. అమ్మా నెక్స్ట్ కపుల్ చూద్దాం. కాబోయే దంపతులు శ్రావ్య అండ్ రాజేష్. ప్లీజ్ కమ్ టు ద డయాస్. వెళ్ళండి. ప్లీజ్ శ్రావ్య. కమాన్, త్వరగా స్టార్ట్ చేయండి. ఎక్కడికి వెళ్ళావు జయంతి? మగ పెళ్లి వాళ్ళకి పడకలు రెడీ చేసి వచ్చామండి. రేపు ఉదయాన్నే పెళ్లి కదా, అందరూ త్వరగా పడుకోవాలని. నీ మాటల్లో ఏదో గమ్మత్తుగుండే, బాటల్లో లేనంత మత్తుందిలే. నింపేయకే చిన్ని గుండెలో నా ఇంత ప్రేమ నింపేయ. సూపర్ పర్ఫార్మెన్స్, సూపర్. లెట్స్ గో ఫ్యామిలీ డాన్స్.
ఓకే 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 ఇంతటితో సంగీతం ఆపేద్దాం. అందరూ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. సంతోషం. రేపు ఉదయాన్నే పెళ్ళి. అందరికీ ఇక్కడే అన్ని ఏర్పాట్లు చేశాం. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఉదయాన్నే పెళ్లి మండపంలో కలుసుకుందాం. అరిచావంటే పీక పిసికి చంపేస్తా. నోరు మూసుకొని చెప్పేది విను. రేపు ఉదయం నీ పెళ్ళి. ఎల్లుండి హ్యాపీగా మీ అత్తారింటికి వెళ్ళిపోతావు. నా దగ్గరున్న మన ఫోటోలు వీడియోలు నేను బయట పెట్టకపోతే రేపు నీ పెళ్లి జరుగుతుంది. పెళ్లి కొడుకు తాళి కడతాడు. లేదంటే పరువు పోయి సూసైడ్ చేసుకుంటావు. రేపు అవి బయట పెట్టకుండా ఉండాలి అంటే నువ్వొక్క పని చేయాలి. నాకు నీ నగలు వద్దు, డబ్బు వద్దు. ఈ ఒక్క నైట్ నాతో గడుపు. ఈ ఒక్క రాత్రి నాతో షేర్ చేసుకో. నిన్ను వదిలేస్తాను. నా దగ్గరున్న ఎవిడెన్స్ అన్నీ నీకు ఇచ్చేస్తాను. మళ్ళీ లైఫ్లో నీ జోలికి రాను. నీ కంటికి కనిపించను. మాటిస్తున్నాను. ఈ ఒక్క రాత్రి నాతో గడుపు. తర్వాత లైఫ్ అంతా నువ్వు హ్యాపీగా ఉండు. ప్లేస్ ఎక్కడని కంగారు పడుతున్నావా? అందరూ ఇక్కడే ఉన్నారు. మీ ఇంట్లో ఎవ్వరూ లేరు. అక్కడే మనం ఫస్ట్ అండ్ లాస్ట్ నైట్ చేసుకుందాం. తెల్లారుగానే నీ ఎవిడెన్స్లన్నీ ఇచ్చి నా దారి నేను వెళ్ళిపోతాను. నువ్వు తిరిగొచ్చి హ్యాపీగా పెళ్లి చేసుకో. హ్యాపీగా ఉండు. ఏమంటావు? నీకు వేరే ఆప్షన్ లేదు శ్రావ్య. ఈ నైట్ మనం కలవకపోతే రేపు నీ పరువు తీస్తాను. పెళ్ళింటిని నీ చావింటిగా మారుస్తాను. నేను డబ్బు బంగారం అడగట్లేదు. ఆస్తులు రాసివ్వమనట్లేదు. జస్ట్ నీ శీలాన్ని నాకిచ్చేస్తే చాలు. ఇంకేమీ వద్దు. నేను మా ఇంట్లో వెయిట్ చేస్తుంటా. స్నానం చేసి ఫ్రెష్గా రెడీ అయ్యి అరగంటలో వచ్చాయి. నీకోసం గంట సేపు వెయిట్ చేస్తాను. అప్పటికీ నువ్వు రాకపోతే రేపు ఉదయం మన ఫోటోలు వీడియోలు బయటకొస్తాయి. రేపు పెళ్లి చేసుకుంటావో లేక సూసైడ్ చేసుకుంటావో నీ ఇష్టం. బాబాయ్, వాడు మళ్ళీ. అంతా విన్నాను శ్రావ్య. నువ్వేం చెప్పనవసరం లేదా. నేను చచ్చిపోతాను బాబాయ్. నా వల్ల కాదు. నువ్వెందుకమ్మా చావడం? కోరరాని కోరిక కోరిన ఆ నీచుడు చావాలి. నిన్ను పీడకలలా వెంటాడుతున్న ఆ దుష్టుడు దుర్మార్గుడు చావాలి. నాకు భయం వేస్తోంది పిన్ని. భయపడకమ్మా. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు.
ఈ నైట్కే వాడికి చెక్ పెడతాను. లైఫ్లో మళ్ళీ నీ జోలికి రాకుండా చేస్తాను. కానీ నువ్వు పని చేయాలి. ఈ విషయం మన ముగ్గురి మధ్యనే ఉండాలి శ్రావ్య. మరో మనిషికి తెలియకూడదు. సరే పిన్ని. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నీ వెనక మేమున్నాం. ఓకే, నువ్వేం భయపడకు. రావే రా. ఈ రోజుతో నా డ్రీమ్ నెరవేరబోతుంది. నా దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేవు. ఈరోజు రాత్రి నీతో గడపడమే ఎవిడెన్స్. మనం కలిసి ఉన్నది మొత్తం సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తాను. అది రేపు పెళ్లి మండపంలో అందరికీ చూపించి నిన్ను నా సొంతం చేసుకుంటాను. నువ్వు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ బేబీ. రావేమో అనుకున్నాను. నీకు కూడా ఏదో మూల నా మీద ప్రేమ ఉంది కదూ. అరే ఏంటి దూరంగా వెళ్తున్నావు? ఓ, ఎవరైనా చూస్తారనా? సారీ బేబీ. త్వరగా డోర్ తీ, లోపలికి వెళ్దాం. తీ. లైట్స్ ఆన్ చేయి బేబీ, లైట్స్ ఆన్ చేయి. నువ్వేంటి ఇక్కడ? నువ్వు మళ్ళీ నన్ను చీట్ చేసావు కదూ. నీ సంగతి తర్వాత చెప్తానే. ఆగో. ఎక్కడికి వెళ్తావురా? నీ గురించి నాకు వీడిదింటిలోనే తెలిసింది. నిన్ను అప్పుడే అక్కడే కొట్టుండొచ్చు, కానీ నువ్వు ఎవరు ఏంటి అనేది మగ పెళ్లి వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. అందుకే ఇప్పటి వరకు ఓపిక పట్టాను. సారీ సార్, నేను శ్రావ్యను ఏదో చేయాలని పిలవలేదు, మాట్లాడాలని పిలిచాను. నన్నేం చేయకండి. డోర్ తెరిస్తే వెళ్ళిపోతాను, మళ్ళీ కనపడ్ను. నిన్ను ఎలా పంపించాలో నాకు తెలుసు. శ్రావ్య, నువ్వు వెళ్ళు. వీడికి ఏం కావాలో ఇచ్చేసి నేను వస్తాను. వెళ్ళమ్మా. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నన్నేం చేయకండి. ఒక అమ్మాయిని ప్రేమించడం అంటే తను మనకు దక్కకపోయినా తన క్షేమాన్ని ఆనందాన్ని కోరుకోవడమేరా నిజమైన ప్రేమ అంటే. కానీ నువ్వేం చేశావు? ఒకప్పుడు అమాయకంగా నిన్ను ఇష్టపడ్డ అమ్మాయిని డబ్బుల కోసం వేధించావు. నువ్వెలాంటి వాడువో తెలుసుకున్న అమ్మాయి నిన్ను దూరం పెట్టింది, కానీ నువ్వు వెంటపడ్డావు. ఈసారి తన శరీరాన్ని కోరుకున్నావు. అది ఎంత పెద్ద తప్పో తెలుసా నీకు? సార్ కొట్టండి సార్, సార్ ప్లీజ్ సార్ కొట్టండి సార్, వదిలిపెట్టండి సార్. ఏంట్రా వదిలేదే? సారీ సార్, శ్రావ్యతో మాట్లాడాలని. కారణం ఏదైనా ఒక అమ్మాయి నో చెప్పిందంటే దట్ మీన్స్ నో. అంటే తనకి నువ్వు వద్దని అర్థం. వద్దని చెప్పిందని బెదిరించడం, బలవంతం చేయడం మనుషుల లక్షణం కాదు, పశువుల లక్షణం. మృగాలు కూడా ఇలా చేయవరా? సార్ ఇంకెప్పుడు ఇలా చేయండి సార్, వదిలిపెట్టండి సార్, మీ కాలు పట్టుకుంటాను సార్. నిన్ను
నా ఇంటి ఆడపిల్లను కోరుకున్న నిన్ను ఎలా వదిలిపెడతాను? ఇంకే ఆడపిల్ల జోలికి పోకుండా చేస్తాను. పదరా, కూర్చో. సార్ వదలండి సార్. నార్మాయ్, సార్ సార్ ప్లీజ్ సార్ వదలండి సార్. సార్ వదలండి సార్ ప్లీజ్ సార్. సార్ వద్దు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ వదలండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ వదలండి సార్, వెళ్ళిపోతాను. సార్ వద్దు సార్ ప్లీజ్ సార్. రేయ్, శ్రావ్య పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉండు. శ్రావ్యాన్ని అత్తారింటికి పంపించొచ్చాక నిన్ను ఏం చేయాలో డిసైడ్ చేస్తాను. భలే భలే మగాడివోయ్ బంగారు నసామిరోయ్ ఈ మగసిరి. ఏంటే దెయ్యంలో చూస్తున్నావు? నీకు అసలు బుద్ధుందా? మినిమం కామన్ సెన్స్ ఉందా? రేపటి గురించి కాస్తైనా భయం ఉందా? భయం ఎందుకే? రేపు శ్రావ్య పెళ్లి. అందుకేగా ఈరోజు మెహందీ ఫంక్షన్, సంగీత్ ఫంక్షన్ చేసుకున్నాం. కమల్ నేను చాలా బాగా డాన్స్ చేసాం. నాకెందుకో ఈ రోజు మరపురాని రోజు, మళ్ళీ మళ్ళీ రాని రోజు. ఆపుతారా మీ గోల? ఎంతసేపు పెళ్లి పెళ్లి అని అరవటం తప్ప మీ పెళ్లి కోసం ఏం చేయాలో అది ఆలోచించరా? నాకు కమల్ దొరికాడు, ఇంకేం ఆలోచించాలే? పెళ్లికి పెళ్లి కొడుకు ఒక్కడు దొరికితే చాలదు, పెళ్లి చేసుకోవటానికి డబ్బులు కూడా కావాలి. రేపు శ్రావ్య పెళ్లి చేసుకుని 7 వారాల నగలతో అత్తారింటికి వెళ్ళిపోతే మనకి మిగిలేది ఎంగిలి విస్తరాకులే. మీ పెళ్లికి మావిడాకులు కూడా దొరకవు. ఆ నగల కోసం ఎన్నో ప్లాన్లు వేశాం, పడరాని పాటలు పడ్డాం. తలకి బొప్పి కట్టింది తప్ప మన చేతికి ఏమైనా దొరికిందా? వసు నిన్ను మీ అమ్మని కొట్టి మీ అమ్మని గెంటేసింది. ఇంకేం చేద్దామే? అంటే నగల కోసం ఇక ప్రయత్నం చేద్దామనా? నగలతో శ్రావ్యని అత్తారింటికి పంపించేద్దామా? అమెరికాకి వెళ్లకుండా ఇక్కడే ఇడ్లీలు అమ్ముకుంటూ, పిండి రుబ్బుకుంటూ, ఎంగిలి ప్లేట్లు కడుగుతూ తిరుగుతూ ఉందామా? నాకేమంత కర్మేం పట్టలేదు. కమల్ నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాం, చెన్నైకి వెళ్ళిపోతాం, అక్కడే సెటిల్ అయిపోతాం. ఓహో, అమెరికా కల నుంచి చెన్నైకి షిఫ్ట్ అయ్యారన్నమాట. మిమ్మల్ని దేవుడు కూడా బాగు చేయలేడు. నగలంటే నాకు మాత్రం ఇష్టం లేదా ఏంటి? అవి దొరికే మార్గం కనిపించడం లేదే. ఏ ప్లాన్ వేసినా ఫెయిల్ అవుతోంది. దేవుడా, నగలు దొరకటానికి, మేము అమెరికా వెళ్ళటానికి, ఈ పెళ్లి ఆపటానికి ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ ఇవ్వు స్వామి. తినమ్మ జీవితం, ఒక్కటి కూడా మంచి విషయం జరగట్లేదు. ఏది కలిసి రావట్లేదు. నగల కోసం ఏం చేసినా బెడిసి కొడుతుంది. ఇక మేము అమెరికా వెళ్ళడం కలే. లైఫ్ లాంగ్ ఈ ఊళ్ళోనే, ఈ కొంపలోనే పడుండాలి. జీవితం లేని పనోళ్ళ చావాలి. దీనికన్నా చావడం బెటర్.